సంధ్యారాణి అనధికార పీఎస్ సతీష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా మంత్రి సంధ్యారాణి కొమ్ము కాస్తోందని శ్రీవాణి మండిపడింది. వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహించి మంత్రి సంధ్యారాణి వెంటనే రాజీనామా చేయాలని చినమేరంగి క్యాంపు కార్యాలయంలో పుష్ప శ్రీవాణి విలేకరుల ఎదుట డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా నిన్న ఈ అంశం మీద మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అంటే, బాధితురాలకి అండగా ఉన్నట్టు కానీ, బాధితురాలకి న్యాయం చేస్తానని కానీ, బాధితురాలకి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది అన్నటువంటి భరోసా కానీ మంత్రి మాటల్లో లేకపోవడం, ఆమె మాటల్లో చెప్పకపోవడం అన్నది దారుణం. మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతూ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల గురించి మాట్లాడి సెంటిమెంట్గా దీన్ని ఒక రాజకీయ విమర్శ చేశారే తప్ప ఎక్కడా కూడా బాధితురాలకు అండగా ఉంటామన్నటువంటి మాట మంత్రి నోట్లో నుంచి రాలేదు. అసలు బాధితురాల కంప్లైంట్ ఏంటి? మీ పిఏ బందాపు సతీష్ మీద బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి? ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, బాధితురాలు సాలూరులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నటువంటి ఒక బాధితురాలు, ఆమె మీ పిఏ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ముఖ్యంగా నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు అని, ఆ డబ్బులు అడిగినటువంటి నేపథ్యంలో నన్ను బెదిరించడం, అదేవిధంగా లైంగికంగా నన్ను ఇబ్బంది పెట్టడం, ఎవరైతే టీడీపీలో కొంతమంది నాయకుల దగ్గరికి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈవిడికి చెప్పడం, బూతులు మాట్లాడడం, మహిళని కూడా చూడకుండా ఆమెను ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆమెకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద కొట్టించడం, అదేవిధంగా ఎస్పీ గారికి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో నా మీద బందాపు సతీష్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని కూడా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.